ప్రభులో ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండ్ షాలోమ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాము. అదేమిటంటే క్రైస్తవులలో యూదుల గురించి ఉన్న కొన్ని అపోహాలు. చాలా మంది క్రైస్తవులు యూదుల గురించి సరైన అవగాహన లేకుండా మాట్లాడుతుంటారు. కానీ మనం ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి. యేసు ప్రభు కూడా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాడే, యూదా గోత్రం నుంచి వచ్చిన వాడే, అపోస్తులు కూడా యూదా జనాంగం నుంచి వచ్చిన వారే, బైబిల్ కూడా మనకు అక్కడి నుండి వచ్చినదే. కాబట్టి ఈ విషయాల గురించి కొంతమందికి, చాలా మందికి కాదు, కొంతమందికి తెలియకుండానే మాట్లాడుతుంటారు, వారి గురించి తెలియక మాట్లాడుతుంటారు. సో ఈరోజు మనము ఈ మిస్అండర్స్టాండింగ్స్ గురించి మాట్లాడుకొని ఎవరికైతే తెలీదో ఈ వీడియో ద్వారా తెలియజేయాలి అని ఆశిస్తున్నాను. దయచేసి ఈ వీడియోని తప్పక అంతం వరకు చూడండి. ఎవరికైతే ఈ అపోహాలు ఉన్నాయో వారికి షేర్ చేయండి. మొదటి అపోహ, యూదులు చాలా గర్వపడతారని. చాలా మంది అంటుంటారు యూదులకు చాలా గర్వము, వారు నిజమైన దేవుని తెలుసుకున్నారనేసి వారిలో చాలా గర్వం ఉంటుంటుంది, వారు నిజమైన దేవుని ఆరాధిస్తున్నారని గర్వపడుతుంటారు అని. చాలా మంది క్రైస్తవులు ఈ విషయంలో కొంతవరకు వారికి వెంటనే తీర్పు తీర్చినట్టుగా మాట్లాడుతుంటారు. కానీ వాస్తవంలో ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే సొలొమోను మందిరం కట్టినప్పుడు కూడా ఇజ్రాయెల్ సంబంధించిన వారు కాకుండా ఎవరైనా ఈ మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే, దేవా నువ్వు వారి ప్రార్థన వినాలి అని సొలొమోను వేడుకుంటుంటాడు. కీర్తనలో కూడా అనేక సార్లు సకల జనులు దేవుని స్తుతించుదురు గాక, సకల జనులు దేవుని ఆరాధించాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి అని ఆ కీర్తనకారులు కూడా ప్రాధాన్యపడుతున్నట్టు మనకు రాయబడి ఉంటుంది. పాత నిబంధనలో కూడా పరదేశులకు వారి గురించి ప్రార్థన చేయాలనేసి, మీరు చెరుగున్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడి గురించి ప్రార్థన చేయాలనేసి ఇవన్నీ రాయబడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అపోహ, ఈ మిస్అండర్స్టాండింగ్ సరైనది కాదు అనటానికి రుజువులు ఎన్నున్నాయి. పైగా మన విషయానికి వస్తే క్రైస్తవులు కూడా ఈ మధ్య భారతీయ క్రైస్తవుల్లో, తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులు కూడా సాక్ష్యం చెప్పుకునేటప్పుడు నేను యేసును నమ్మాను, రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నానని చెప్పి గర్విస్తూ ఉన్నట్టు మీరు గమనించవచ్చు. యూదుల కోసము వారి విశ్వాసము, వారి చరిత్ర, దేవునితో నిబంధన చాలా ముఖ్యమైనవి. అందుకోసమే మనకు గర్వంగా కనిపిస్తున్నవన్నీ వారు విశ్వాసంపై ఉన్న గౌరవం మాత్రమే అని మనం తెలుసుకోవాలి. రెండవ అపోహ, యూదులు మొండి పట్టుపడతారు అని మాట్లాడుకుంటుంటారు క్రైస్తవులు. బైబిల్లో నిజంగా ఇజ్రాయెల్ గురించి వాళ్ళు మెడవంచని జనంగా దేవుడు వారికి చెప్తుంటాడు. కానీ మరో కోణంలో వారి గురించి చూస్తే వారు అలాంటి మొండి మళ్ళీ దేవుని వాక్యంపై కూడా వారు పెట్టారు. అనేక సంవత్సరాలు, అనేక వేల సంవత్సరాలు వారు దేవుని నామాన్ని మోసారు. దేవుని నామాన్ని తుడిచేయాలని ఎంత ట్రై చేసినా బబులోను చెరసాల్లో ఉన్నప్పటికీ ఈ 2000 సంవత్సరాలు గతించిన 2000 సంవత్సరాల్లో కూడా, కానీ వారు ఎప్పటికి కూడా మొండి పట్టి దేవుని నామాన్ని వారు ఎప్పుడూ వదలలేరు. అనేక రాజ్యాలు వచ్చాయి, లయమైపోయాయి. అనేక జాతులు ఇప్పుడు లేవు, వారితో పాటు ఉన్న జాతులు, అనేక జాతులు లేవు ఇప్పుడు. కానీ అదే యూదులు, మనం ఎవరినైతే మొండివారని అంటున్నామో అదే యూదుల ద్వారా మనకు దేవుని వాక్యం వచ్చింది. ఈరోజు అనేక జనులకు, మనకు దేవుని వాక్యం మన చేతికి వచ్చిందంటే ఆ రోజు నుంచి వారు అలా మోసుకుంటూ వచ్చారు. వారు మొండిపట్టు పట్టారు కానీ తిరిగి కూడా చూశారు అన్న విషయాన్ని మనం ఎప్పటికీ గుర్తు చేసుకోవాలి. ఈవెన్ వాళ్ళు కూడా ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తారు, కానీ వాళ్ళు తగ్గింపు స్వభావంతోనే యాక్సెప్ట్ చేస్తుంటారు, ఒప్పుకుంటుంటారు. సో ఈ విషయంలో మనము వారికి మీద పడుతున్న ఈ మొండితనము అని మనం మాట్లాడుకుంటున్నది, అది మొండితనం కాదు, అది విశ్వాసంలో స్థిరత్వం అని మనం తెలుసుకోవాలి. మూడవ అపోహ, యూదులు యేసును ఎప్పుడూ అంగీకరించరని. ఇలా చాలా మంది అనుకుంటుంటారు. కానీ నిజంగానే యేసు ప్రభువును వారు ఒకసారి తిరస్కరించారు, ఆయనను వారు అంగీకరించలేదు. కానీ బైబిల్లో ఇలా, పాత నిబంధనలో బైబిల్లో ఇలా రాసింది, జకర్యా 12:10లో వారు తాము పొడిచిన వాని వైపు చూచి విలాపింతురు అని రాయబడింది. దేవుని యొక్క రెండో రాకడలో ఆయన మెస్సయ్యగా వారి కోసం రాబోతున్నాడు. మనం కూడా ఆయనతో పాటు వస్తుంటాము. ఆ రోజు వారు ఆయనను చూసి ఫస్ట్ టైం గుర్తుపట్టలేకపోయారేమో, కానీ సెకండ్ టైం అయితే గుర్తుపట్టి వారు విలాపిస్తారు. ఈసారి మాత్రం వారు వదలరు. ఇంకోటి, ఈ విషయంలో మనము బుద్ధిమంతులుగా భావిస్తున్నాము అని రోమియోలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు కూడా చెప్తున్నాడు. ఒకసారి మనం ఆ వాక్యంని చదివితే
సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను. సో మనందరికీ రక్షణ కలగడానికి మాత్రమే కఠినత్వము, ఈ మర్మము అక్కడ దాగి ఉంది. కానీ మనం యొక్క బుద్ధిమంతులమని, మనం ఏదో గొప్పవారమని ఎప్పటికీ అనుకోవద్దు. నిజంగానే వారు యేసు ప్రభువుని ఫస్ట్ టైం అంగీకరించలేరేమో, కానీ సెకండ్ టైం మాత్రం దేవుడు వచ్చినప్పుడు వారు ఆయన్ని వదలరు. అందుకే మనం క్రైస్తవులము వారి గురించి విమర్శించకుండా, వారి గురించి, యెరూషలేం క్షేమం గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. 4వ అపోహ, బైబిల్ కాలంలోని యూదులు వేరు, ఈ రోజుల్లో ఈ మోడర్న్ జ్యూస్ వేరు అని అనేక మంది క్రైస్తవులు మాట్లాడుతుంటారు. నాతో కూడా చాలా మంది మాట్లాడారు. ఆ రోజుల్లోనే యూదులు ప్రత్యేకింపబడ్డ వారని, ఈ రోజుల్లో వేరని, కల్తీగా మారిపోయారని చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఇజ్రాయిల్లకు దేవుడై ఉన్నాడు. ఈ రోజు ఇజ్రాయెల్కు దేవుడై ఉన్నాడని ఈ రోజుల్లో మనం జరుగుతున్న విషయాలన్నిట్లో మనం గమనించగలుగుతాం. ఈరోజు జరుగుతున్న యుద్ధాల్లో దేవుడు వారికి ఆశీర్వదించిన విధానము, ఈరోజు వారు ఎలా ఉన్నారు, ఇవన్నీ మనం చూసి మనం వారికి దేవుడు సాయం చేస్తున్నాడో లేదో అని మనం సులభంగా గమనించవచ్చు. యూదులు 2000 సంవత్సరాలు, యేసు ప్రభు పునరుత్థానం చెందిన తరువాత 2000 సంవత్సరాలు, దాదాపుగా 2000 సంవత్సరాలు వారు యూరోపియన్ కంట్రీస్లో లేదా ప్రపంచం అంతటా చెదిరిపోయినప్పటికీ వారు తమ జాతిని మరవలేరు, వారు దేవుని మర్చిపోలేరు. వారు చేయాల్సిన పండుగలను ఆచరించారు, వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు. దీనివల్ల ఏం స్పష్టమవుతుందంటే దేవుని హస్తం వారిపైన ఇంకా ఉంది అని మనం గమనించాలి. ఇవన్నీ రోమా 11వ అధ్యాయం మనం చదివితే మనకు సులభంగానే అర్థమవుతుంది. 5వ అపోహ, దేవుడు యూదులను తిరస్కరించాడనేసి. ఇది చాలా పెద్ద మిస్అండర్స్టాండింగ్. చాలా మంది క్రైస్తవులు ఇలా అంటుంటారు, ఇప్పుడు దేవుడు ఇజ్రాయెల్ని వదిలేసి సంఘాన్ని మాత్రమే పట్టుకున్నాడు, సంఘమే ఆయన పర్సనల్ ప్రాజెక్ట్ అని అనేక మంది క్రైస్తవులు భావిస్తుంటారు. కానీ బైబిల్ స్పష్టంగా ఇలా చెప్తుంది. అదే రోమియోలు రాసిన పత్రిక 11లో మనం చూస్తే దేవుడు తన ప్రజలను, దేవుడు ప్రజలను అని రాయబడలేదు, దేవుడు తన ప్రజలను విసర్జించెనా అట్లన రాదు. ఇప్పటికి కూడా దేవుడు తన ప్రజలు అని వారికి పిలుస్తున్నాడు. వారిని దేవుడు ఎప్పుడూ తిరస్కరించలేడు, తిరస్కరించడు కూడా. వారికి ఎప్పుడైనా కష్టం వస్తే, ఎప్పుడైనా వాళ్ళు చెరసాల్లోకి వెళ్తే వాళ్ళు దాన్ని దేవుడు తండ్రి స్వయంగా దేవుడు శిక్షణ ఇస్తున్నాడు అని భావిస్తూ ఉంటారు వాళ్ళు. సో దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు శిక్షించవచ్చు, సరిదిద్దుతాడు దేవుడు, కానీ తన వాగ్దాన్ని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. కాబట్టి మనం ఎప్పుడైనా ఇజ్రాయెల్ జనాంగం గురించి లేదా యూదుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే వారి ద్వారా అనేక జనులకు ఆశీర్వాదం కలిగింది, అదేవిధంగా ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా వచ్చాయని మనం గమనించాలి. శారీరకంగా అయితే మీరు చూడవచ్చు, ఎన్నో రకాల ఇన్వెన్షన్స్ని వాళ్ళు చేశారు. అదేవిధంగా ఆత్మీయంగా మనం చూస్తే యేసు ప్రభు కూడా యూదా గోత్రం నుంచి వచ్చిన వాడే, ప్రవక్తలు కూడా అక్కడి నుంచి వచ్చిన వారే, పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనం చదువుకుంటున్న పరిశుద్ధ గ్రంథం కూడా అక్కడి నుంచి వచ్చినదే, పైగా అపోస్తలులు అక్కడి నుంచి వచ్చిన వారే. కాబట్టి ఎప్పుడు కూడా మనం వారి గురించి విమర్శించకుండా వారి గురించి, యెరూషలేం క్షేమం గురించి మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఒక రోజు వస్తుంది, ఆ రోజు వారు మెస్సీయాని గుర్తిస్తారు, వారు ఎప్పటికీ వదలరు. ఆ రోజు నూతన యెరూషలేంలో వారందరూ, మనం కూడా ఆ రోజు మెస్సయ్యతోని, యేసు ప్రభుతోని మనం భోజనం చేస్తున్నప్పుడు అందరూ చూస్తుంటారు. ఆ విషయంలో వారు కూడా చాలా సంతోషిస్తుంటారు. ఇది లోక చరిత్రలో ఒక గొప్ప సంఘటనగా మారిపోతుంది. ఇంకా వారి గురించి ఇంకా మనం మాట్లాడుకుందాము. ఎందుకంటే అనేక మంది భక్తులు, పౌలు కూడా అన్నాడు, మనము అంటుకట్టబడిన వారమని, వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే చాలా మంది భక్తులు కూడా అన్నారనమాట, సంఘం పండ్లైతే వారు వేరులని. సో మనం ఎప్పటికీ ఆ విషయంలో మర్చిపోవద్దు. మనము వారికంటే గొప్పవారమని అనుకోకూడదు, కాదు, మన సహోదరులుగా వారిని భావించాలి. ఈ వీడియో అంతం వరకు చూసినందుకు మీకు వందనాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీకు దీవించును గాక.